రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు చికెన్ వింగ్స్ లేదా కోడి రెక్కలను లాలీపాప్ లాగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చికెన్ వింగ్స్ 4. ముందుగా ఒక చికెన్ వింగ్ని తీసుకుని 2 ముక్కలుగా కట్ చేసుకోండి. ఇక్కడ మూవీ క్లిప్ను జాగ్రత్తగా గమనించండి. ఇలా కట్ చేసుకున్న 2 ముక్కలలో ఇప్పుడు నేను చూపించే దాంట్లో 2 బోన్స్ ఉంటాయి. ఇందులో ఒక బోన్ ఉంటుంది. ఇది కోడికి జాయింట్ అయి ఉంటుంది. ఇలా మిగిలిన వింగ్స్ అన్నిటిని 2 ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్కన సిద్ధం చేసుకోండి. ముందుగా ఈ ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ముక్కను తీసుకుని చుట్టూ ఉన్న మాంసాన్ని అంతటిని కట్ చేసుకోండి. అంటే బోన్కు అంటుకుని ఉన్న మీట్ అంతటిని సమానంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నప్పుడు పదునైన చాకును ఉపయోగించండి. ఇలా అన్ని వైపులా కట్ చేసుకున్న తర్వాత కుడి చేతితో పట్టుకుని మాంసాన్ని మొత్తాన్ని అన్ని వేళ్లతో కిందకు గుంజండి. ఇలా గుంజిన తర్వాత వేరొక చేతితో మొత్తం మాంసాన్ని కిందకు లాగండి. ఇలా చేసుకున్న తర్వాత ఈ లోపల స్టఫింగ్ అనువుగా వచ్చింది కదా. ఇప్పుడు చికెన్ లాలీపాప్ రెడీ అయింది. దీన్ని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక లాలీపాప్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా నేను చెప్పిన ప్రాసెస్లోనే ఇదే బోన్ను తీసుకుని ఎలా కట్ చేయాలో ఇక్కడ మూవీ క్లిప్లో జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను చూపించినది కోడికి అంటుకుని ఉన్న జాయింట్. దాని కింద ఉన్న జాయింట్ను ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికి 2 ఎముకలు ఉంటాయి. అందులో ఒక ఎముక సన్నగా ఉంటుంది, రెండవది లావుగా ఉంటుంది. ముందుగా సన్నగా ఉన్న బోన్ను తీసివేయాలి. సన్నగా అలాగే లావుగా ఉన్న 2 ఎముకల జాయింట్ను కట్ చేసుకున్న తర్వాత సన్నగా ఉన్న ఎముక చుట్టుపక్కల మీట్ అంతా కట్ చేయండి. ఈ సన్నని ఎముక చుట్టూ ఉన్న మీట్ అంతా కట్ చేసి ఎముకను నెమ్మదిగా తీసివేయండి. కొంచెం ఫోర్స్ ఉపయోగించాలి. జాగ్రత్తగా దీన్ని రిమూవ్ చేయండి. ఈ బోన్ను తీసివేసిన తర్వాత ఒక బోన్కు మీట్ జాయింట్ అయి ఉంటుంది కదా. ముందుగా మనం ఎలాగైతే లాలీపాప్ని ప్రిపేర్ చేసామో అదేవిధంగా ఈ బోన్ చుట్టూ ఉన్న మీట్ అంతటిని తీసివేసి చేతి వేళ్లతో కిందకు ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తే లాలీపాప్ రెడీ అవుతుంది. ఇదే విధంగా కోడికి క్రింద ఉన్న జాయింట్ను, అంటే ఇప్పుడు మనం చూసిన జాయింట్ను మరొకసారి ఎలా కట్ చేయాలో చూద్దాం. నేను మీకు బాగా అర్థమవ్వాలనే ఉద్దేశంతో వివరించి చెప్పాను. మీరు జాగ్రత్తగా గమనించండి. చూసారు కదా చికెన్ వింగ్స్ను లాలీపాప్స్ లాగా ఎలా కట్ చేసుకోవాలో. ఈ లాలీపాప్స్లో ఇప్పుడు నేను మీకు చూపించే ఈ లాలీపాప్ స్టఫింగ్కు అనువుగా ఉంటుంది. ఇలా స్టఫింగ్కు అనువుగా ఉన్న ఈ లాలీపాప్ కోడికి అటాచ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే జాయింట్ దానికి క్రింద ఉండే జాయింట్. దీన్ని జాగ్రత్తగా గమనించండి. మీరు జాగ్రత్తగా చికెన్ వింగ్స్ను లాలీపాప్స్ లాగా కట్ చేసుకుని లాలీపాప్స్ను ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేయండి. మరిన్ని కిచెన్ టిప్స్ కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.